గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా, చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులను గాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైనటువంటి దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. ఈ చదివినటువంటి 2 వచనాలలో మన జీవితము ఎక్కడ ప్రారంభమైంది, ఎలా కొనసాగింది, దేనికి అర్హత పొందింది, ఎలా దానికి ముగింపు వచ్చింది, ఎలా మనము బాగుపడ్డాం అనేది అంతా కూడా చెప్పబడుతుంది. గత కాలము అన్నాడు. ఒకసారి విశ్వాసులము మనము ఏ రీతిగా ఈరోజు దేవుని మందిరములో ఇలా కూర్చోగలుగుతూ వచ్చాం, ఇది ఎలా సాధ్యమైంది, దేవుని యొక్క కనికరం ఎంత గొప్పది, ప్రేమ ఎంత గొప్పది, యేసు ప్రభు యొక్క త్యాగం ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకునే దానికి ఈ వాక్యము మనకెంతగానో ఉపయోగపడుతుంది. మీరు సంఘం అంటే మనమే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారము, బాప్తిసం పొందిన వారం. గత కాలమందు దేవునికి మనము దూరస్తులము. దురస్తులు అంటే దూరంగా ఉంటే దేవుడు చూడలేడనా? దురస్తులు అంటే దేవునికి సంబంధం లేకుండా బ్రతికిన వాళ్ళం, ప్రార్థన లేకుండా బ్రతికిన వాళ్ళం, మారు మనస్సు లేకుండా బ్రతికిన వాళ్ళం, రక్షణ లేకుండా బ్రతికిన వాళ్ళం. భూమి మీద అలా బతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆ స్థితిలో నుంచే బయటకు వచ్చాం. మన చుట్టూ చాలామంది రక్షణ లేకుండా బతుకుతున్నారు, మారు మనసు లేకుండా బతుకుతున్నారు, పరిశుద్ధత లేకుండా బతుకుతున్నారు, విశ్వాసం లేకుండా బతుకుతున్నారు, ఓర్పు లేకుండా బతుకుతున్నారు, ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారు, క్రమం లేకుండా బ్రతుకుతున్నారు. మన చుట్టే ఉన్నారు. కానీ దేవుడు ఆ స్థితిలో నుంచి మనం తీసాడు. చూడండి, గత కాలము అది మనకు బాధాకరమే. దూరస్తులం ఎలా అంటే దుష్క్రియలు మనలో ఉండేవట. మీ దుష్క్రియల వలన ఇంకా ఏముంది, మీ మనస్సులో విరోధ భావం, మంచి చెబితే దానికి ఆపోజిట్ చెప్పడం, ఎవరైనా పద్ధతిగా ఉండమంటే నీది నువ్వు చూసుకో అనడం, ఇలా ఉండాలా అలా ఉండాలని చెప్తే మచ్చుగా చెప్తాం, మా ఇష్టం అన్నాడు. ఈ విరోధ భావం అనేది దేవుని పట్ల కూడా మనల్ని దూరం చేసి చూడండి. దేవుని పట్ల విరోధ భావం. దేవుడుంటే నాకెందుకు ఇట్లా జరగాల, దేవుడుంటే నన్నెందుకు ఇట్లా పుట్టియాలా, దేవుడుంటే నాకెందుకు ఇట్లా, తెలియని వ్యవహారం. ఈ దుష్క్రియలు మంచివి కాదు. ఇవి మనసులో ఉండి విరోధ భావం పెరిగి అట్లా ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడంట, దేవుడు ఏం చేశాడు చూడండి, తన సన్నిధిని, చూడండి, తన సన్నిధిని ఎక్కడి నుంచి ఎక్కడే తీసుకొస్తున్నాడు చూడండి. ఆయన దూరంగా ఉన్నవాడిని, విరోధంగా ఉన్నవాడిని, దుష్క్రియలతో ఉన్న వాళ్ళను తన సన్నిధిని పరిశుద్ధులుగా, అన్ని ఇంకా ఏం లేదు, టోటల్గా కడిగేశాడు. పరిశుద్ధులు అని ఊరికే దేవుడు పిలవడా? ఎవరంటే వాళ్ళను పిలుస్తాడా? మనం గత వారంలో చూసుకున్నాం కదా, పాపిష్టి జనమ అన్న ఆయనే ఇప్పుడు పరిశుద్ధ జనులు అంటున్నాడు. ఎందుకు? పాపిష్టి జీవితం అంతా కొట్టేస్తున్నాడు ఆయన. ఆ పాపపు స్థితిని అంతా కూడా మార్చేస్తున్నాడు ఆయన. నీలో ఆ పాపపు డాగు నేను చూడకూడదు అనుకున్నాను. కాబట్టి పరిశుద్ధులనుగా చేశాడు. ఆయనే చేశాడు ఇదంతా. ఈ క్రియేటివ్ అంతా ఆయనదే, మనస్సు ఆయనది, ఆలోచన ఆయనది, సంకల్పం ఆయనది, పని ఆయనది, రక్షణ ఆయనది. అందుకే కదా మనం విలాపంలో చదువుకున్నాం కదా, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనుషులు ఏం చేయాలంట? ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలంట. దేవుడు మనకెందుకు కృప చూపించి ఆ రక్షణ మనకి ఇచ్చినాడు. పరిశుద్ధులుగా చేసినాడు, నిర్దోషులుగా చేసినాడు, దోషపూరితమైనటువంటి మనసు మనలో లేకుండా చేసినాడు, దోషము లేకుండా చేసినాడు. మన దోషములు ఆయన మోసుకొని పోయినాడు యేసు ప్రభువారు కదా.
దోషభరితులం మనం, కానీ మన దోషములన్నీ ఆయన వీపున పడ్డాయట. చూడండి జీవితం చూడండి ఎలా మార్చబడిందో. మనకిచ్చిన రక్షణలోని గొప్పతనం చూడండి. ఇది ఎవరికి ఉంది? మనకు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ఈ కార్యం లేదు కాబట్టి వాళ్ళను కూడా దీంట్లోనికి మనము ఈ జీవంలోనికి, రక్షణలోనికి, దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించే ప్రయత్నం చేసే వాళ్ళంగా ఉండాలి. నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఏ అపరాధం లేని వాళ్ళంగా నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహములో మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచాడు. అంటే ఎక్కడ తీసుకొచ్చాడు? తన సన్నిధికి వచ్చేసరికి మనకి సమాధానం అనేది వచ్చేసి తన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా పెట్టాడు. దేవుని సన్నిధి అనేది చాలా విలువైంది. మోసే ఏడ్చాడు తెలుసా మీకు, బాధపడ్డాడు. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలం అన్నాడు. ఇక్కడి నుంచి కదలం. చూడండి నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. సారీ మా నిర్గమకాండం 33 చూడమ్మా, 33, 14, 15. నిర్గమకాండం 33, 14, 15 2 వచనాలు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చూడండి ఎంత ధైర్యం ఇస్తున్నాడు ఆయన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అని అంటే మోసే అంటున్నాడు 15వ వచనంలో, నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఇక్కడ నుంచి మమ్మల్ని కదిలియాక మేము కదలాలంటే నీ సన్నిధి మాతో కూడా రావాలా. నీ సన్నిధి లేకపోతే మేము పోము. ఎంత ప్రియారిటీ మీరు చూడండి. దేవుని సన్నిధి అంత సులువుగా దొరికేది కాదు. దేవుని సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా కూర్చుండబెట్టడానికి ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం పొంది మనల్ని సమాధానపరిచాడట. ఇంత త్యాగం అవసరమైంది. ఇదంతా కూడా ఈ తులసి పత్రిక మనం చదివినదంతా కూడా నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండంలో ఆయన సన్నిధిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయంటే ఇదిగో బలిపీఠం దొరుకుతుంది. ఆ బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలి చేయడానికి ఒక విధానం, దహన బలి చేయడానికి ఒక విధానం, ప్రతి దానికి ఒక విధానం అనేది అక్కడ ఏర్పాటు చేసినాడు. అన్నీ ఆయన సన్నిధిలో దొరుకుతాయి. ఆ గుడారం దగ్గర, ఆ గుడారంలో ఆయన సన్నిధిలో ఆ బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, పలు పాత్రలు ఉన్నాయి. మీరు ఇదిగో మీకు ఈ పాపక్షమాపణ కావాలంటే మీరు ఇది చేయాలా, ఆయన సన్నిధిలో ఎలా ప్రవర్తించండి అని చెప్పవాడు. కాబట్టి మనల్ని నిర్దోషులుగా చేయటానికి, తన సన్నిధిలో కూర్చుండబెట్టేదానికి ఎంత త్యాగం అవసరమైందో, ఎంత సమర్పణ అవసరమైందో ఎంత చూడండి. ఆయన మాంసాయుక్తమైన దేహంలో ప్రవేశించాడు, మరణించాడు, సమాధానపరిచాడు. అప్పుడు మనకు అక్కడ కూర్చునే అవకాశం దొరికింది. అంటే ఇక్కడ కూర్చున్నామన్నీ కూడా అదే అర్థం. సహవాసంలో కూర్చున్నాము, సంఘంలో కూర్చున్నాము అంటే పరలోకంలో కూర్చున్నట్టే లెక్క. అదే ఎఫెసీ పత్రిక చెప్తాడు, ఆయన పరలోకమందు మిమ్మును కూర్చుండ పెట్టాను. పరలోకంలో ఎట్లా కూర్చున్నాము? ఇంకా పోలే కదా మనం పరలోకానికి. పరలోకంలో ఎట్లా కూర్చుంటాం మనం? పరలోకంలో కూర్చుండబెట్టాలంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1 ప్రకారం ఎవరు యేసుక్రీస్తుని ధరించుకున్నారో, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మన కొరకు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో తండ్రి ఎదుట కుడిపార్శ్వం నుండి విజ్ఞాపనం చేస్తున్నాడు. అంటే ఎక్కడ కూర్చున్నట్టు మనం? మనల్ని కూడా అక్కడే పెట్టాడు ఆయన. మన కోసం అక్కడ విజ్ఞాపనం చేస్తున్నాడు. మనల్ని ఇదిగో ఈ బిడ్డను మీరు కాపాడండి, నా రక్తం చేత నేను పరీక్షించి కాపాడాను, రక్షించబడ్డాడు ఈ బిడ్డ.
అతను తన పాపాలు ఒప్పుకున్నాడు, నా నామములో బాప్తిసం పొందాడు, పాపాలని క్షమించిన, కాబట్టి ఈ బిడ్డకు కావాల్సిన వాటిని సమకూర్చు తండ్రి అంటే ఆయన గైడెన్స్ ఇచ్చి తన దూతలు పంపించి పనులు చేస్తూ ఉన్నాడు. ఇది ఇప్పటికీ జరుగుతున్నటువంటి పని. లేకపోతే మనకు దేవునితో సమాధానం లేదు. యేసు ప్రభు మనకు సమాధాన కర్తగా ఉన్నాడు. అందుకు మనం ఆయన దగ్గర పోయి కూర్చోగలుగుతున్నాం. ఈ దేవుని మందిరంలో కూర్చున్నాం. పూర్వకాలము చూడండి, నా సన్నిధి నీతో కూడా ఉంటుంది, పోయా నువ్వు వెళ్ళు, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను నీకు విశ్రాంతి ఇస్తానంటే మోసే అంటున్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి కొనిపోకుము అంటున్నాడు. అంటే ఆయన సన్నిధికి ఎంత వాల్యూ ఉందో చూడండి. దేవుని సన్నిధి లేకుండా మనం ఎంత కాలం గడుపుతాం. 144వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంటే చూడండి, దేవుని సన్నిధిలో ఉపయోగం మనం తెలుసుకుందాం. మనం ఉండేది దేవుని సన్నిధి, దాని ఉపయోగం తెలుసుకుందాం. అప్పుడే కదా, ఇప్పుడు మనం పెన్ను జేబుకి పెట్టుకుంటాం, దాని ఉపయోగం లేకపోతే ఏం లాభం? దాన్ని రాసుకుంటాం. మనం వాచ్ ఉంటుంది, అది టైం చెబుతుంది మనకు కదా. ఏది కూడా మనకు ఉపయోగం. దేవుని సన్నిధి ఎంత ఉపయోగకరమో మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ఆ సన్నిధిని మనం విడవకుండా అది మనకు కావాలని మోసేలాగా కోరుకుంటాం. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది నీకు? దేవుని సన్నిధిలో ఎలా లభ్యం పొందొచ్చు మనం అనేది మనకు తెలిసింటే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తాం. విడువం దాన్ని. దేవుని సన్నిధి దూరంగా ఉండాలనుకోం. ఏముంది అక్కడ 144:2లో ఎన్నో అధ్యాయం, ఎన్నో కీర్తనము? 142:2 చదువు. ఆయన సన్నిధిని చూడండి, ఆయన సన్నిధిలో ఎట్లుంటా అంటున్నాడు ఆయన? మామూలు వినయం కాదు అది. ఎట్లా? బహు వినయముగా. దేవుని మందిరంలో ఎట్లుండాలంట? ఆయన సన్నిధిలో ఎట్లుండాలంట? బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టు. నువ్వు మొరపెట్టేటప్పుడు కూడా చాలా వినయంగా ఆయనకు మొరపెట్టాల. పిల్లలు అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళు గట్టిగా అడుగుతీస్తారా? తల్లిదండ్రులు తిరగబడి అడుగుతీస్తారా? నీ బుద్ధి బిడ్డ చేసుకోమంటారు. వినయంగా అడుగుతారు, మా అవసరం ఉందిమ్మా, కొనుక్కుంటామా, వాళ్ళకు ఉందిమా, వీళ్ళకు ఉందిమా, నాకు ఈమా. పొద్దున మావాడు వాళ్ళమ్మని అడుగుతున్నాడు, లెక్కీమా వాళ్ళమ్మ, చెప్పు నాయన, ఎందుకో చెప్పు నాయన, లెక్కించవా సచ్చవా అంటాడా? పిల్లలు తల్లిదండ్రులు అడిగే పద్ధతి వినయంగా అడుగుతూ ఉంటారు. దేవుని దగ్గర మనం కూడా వినయంగా అడగాలి, బహు వినయముగా. అది మోర్ ఉండాలి, వినయము మోర్ ఎక్కువ ఉండాలి. బహు వినయం, బహుగా వినయంగా అడిగితే సమాధానం శీఘ్రంగా వస్తుంది. వినయముగా దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను. చూడండి, రెండవ భాగం, నాకు కలిగిన బాధ. ఎక్కడ చెప్తాడంట? నీకు ఏదైనా బాధ ఉంటే ముందు దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకోవాలా. నీ బాధలు దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకోవాలి. అలా మనం పెరగాల. బాధలు లేని మనుషులు లేరు, కుటుంబాలు లేవు, సంసారాలు లేవు, ఉంటాయి. కానీ ముందు మనం చెప్పాల్సింది నోటీస్ ఎవరికి ఇవ్వాలా? దేవునికి చెప్పాలి. దేవా నాకు ఈ బాధ ఉంది అని చెప్పాలి. ఈ అనుభవం లేకనే భార్యాభర్తలు ఎక్కువ కొట్లాడుకుంటూ ఉంటారు. ఏం కొంపో ఈ కొంప వచ్చినాల ఉంచి నాకు ఒకటే రోజున ఒక్క మనశ్శాంతి లే. ఎందుకంటే దేవుని సన్నిధిలో చెప్పుకునే అంత ఎదుగుదల లేదు. ఎవరికి చెప్పాలా? పెళ్లి చేసుకున్నావు, నువ్వు చూసుకోవాలని, నువ్వేం తెచ్చినావు, నువ్వేం చేస్తున్నావు, ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదు, సమస్య జటిలమవుతుంది. కానీ భార్య అయినా భర్త అయినా పిల్లలైనా సమస్య అనే దాన్ని ముందు ఎక్కడ పెట్టాలా? ప్రార్థనలో పెట్టాలి. దేవుని దగ్గర ఆయన సన్నిధిలో దాన్ని చెప్పడం అలవాటు చేసుకోవాలి. నాకు బాధలు ఉన్నాయి, నేను దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని చెప్తానంటున్నాడు ఆయన. అంటే దేవుని సన్నిధి చూడండి, మనల్ని దేవుని సన్నిధికి యేసు ప్రభు తెచ్చాడు. ఈ సన్నిధిలో మనకేమేమి దొరుకుతాయో మనం ఆలోచన చేస్తా ఉన్నాం.
యేసుప్రభు మనల్ని ఎక్కడ తీసుకుపోయినాడు? దేవుని సన్నిధిలో మనల్ని సమాధానంతో కూర్చోబెట్టాడు. అక్కడి నుంచి మనకు ఇంకా లైఫ్ ఉంది కదా, దాన్ని ఎట్లా అనుభవించాలి మనం అంటే బాధ వచ్చింది. ఇప్పుడు ఈ రిఫరెన్స్ వాడుకోవాలి మనం. మళ్ళా చదవండి అన్నమాట. నాకు కలిగిన బాధ, నాకు కలిగిన బాధ. ఏ బాధ? ఏ వ్యక్తిగత బాధ కావచ్చు, కుటుంబం కావచ్చు, చదువు విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఏదైనా కానీ నీ మనసుకు బాధ కలిగించేది ఏదైనా, నీ మనసులో బాధ ఉంది, తిండి లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, నిన్ను బాధించేది ఏదైనా కావచ్చు. నా బాధలను గురించి నేను దేవుని యొద్ద ఆయన సన్నిధిని మొరపెడతాను. ఇది చేయకుండా మనం వాదులాడుతూ ఉంటే బాధలు రెట్టింపు అవుతాయి కదా. దేవునికి చెప్పాలంట, ముందు దేవునికి చెబుతాం. బాధలు ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను అనే మాట ఉంది, చూసినారా? యెషయా గ్రంథంలో ఉందా లేదా? ఏమంటారు సార్? ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను. చూడమ్మా, యెషయా గ్రంథం 58 ఇంకా చూడండి. యేసుప్రభు వారి గురించి అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది. 53లో ఉంటుంది లేదా? ఇక్కడే ఉండాలి. ఎన్నో వచ్చినాం లేదా? ఆయన వారి యావత్ బాధలో బాధ నొందిన మాట యెషయా గ్రంథములోని 58లో ఉందా? ఎక్కడ ఉందబ్బా? ఈ వాక్యాలు గుర్తుంటాయి కానీ నాకు రిఫరెన్స్లు గుర్తుండే. ఇది పెద్ద సమస్య నాకు. వాక్యాలేమో మనసులో ఫీడ్ చేసి పెట్టుకుంటే కానీ రెఫరెన్స్లు నాకు ఫీడ్ అయ్యి ఉండవు. ఇది పెద్ద మైనస్ నాకు. ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను అనేటువంటి మాట ఒకసారి ఎవరైనా అండర్లైన్ చేసుకున్నారా? సరే, యెషయా గ్రంథంలోనే ఉంది ఆ మాట. ఓకే, దేవుడు మన బాధలు చూస్తాడనే దానికి మీకు ఆ రెఫర్ ఇస్తున్నాను. ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను. సరే, వదిలిపెట్టండి, తర్వాత చూద్దాం. మన బాధ తన బాధగానే తీసుకున్నాడు అని దాని యొక్క అర్థం అనమాట. యావత్ బాధలో బాధ నొందాడంటే ఆయన దేన్ని కూడా నీ బాధలో, నన్ను నా బాధలో వదిలేసేవాడు కాదు, మన బాధలను తన బాధలుగా తీసుకున్నాడు అని అక్కడ ఆ మాటకు అర్థం అనమాట. కాబట్టి యావత్ బాధ ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఉండాలి మాట. కొన్నిసార్లు ఆ పర్యాయ పదాలుగా ఉంటాయి, కొన్ని వర్డ్స్ కరెక్ట్గా ఉంటాయి, కానీ అదే మాట మనం చదువుతాం అన్నమాట. ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను అనే మాట. ఓకే, సరే, ఎప్పుడైనా మళ్ళీ నేను గుర్తు చేస్తానండి. కాబట్టి దేవుని సముఖంలో మనకు దొరికిన దాన్ని గురించి మనము తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుందాం. దేవుని సన్నిధిలో వినయంతో ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. మన బాధల గురించి ఆయనకు చెప్పడం అలవాటు చేసుకుందాం. ఇంకా దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందో చూద్దామా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో, కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం, చివరి వచనం అది. అక్కడ ఏం రాయబడిందో చూడండి. 16 కీర్తన చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు,
నీ సన్నిధిని చూడండి అంటున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం దొరుకుతుంది అంటున్నాడు. సంతోషం ఉంది అక్కడ. నువ్వు బాధతో ప్రార్థన చేస్తావు, ఆ సన్నిధిలో నీకు జవాబు వస్తుంది. ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు ఈ అనుభవాలతో మనం అక్కడ ఎదగాలని. సంఘంలో మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడు అంటే, ఈ అనుభవాలు నీకు బాధ వచ్చిందా, సంఘంలో నువ్వు ప్రార్థన చేయటం వల్ల, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల నీకు ఒక సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఇంతమంది కలిసి ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది కదా. మరలా ఆదివారం నేను కలుసుకొని ఆరాధన చేయాలనే మనసు మనకు ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధిలో 63:9 అమ్మా. గుడ్, థ్యాంక్ యూ అమ్మా. చదవండి యెషయా 63:9. ఎప్పుడైనా అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా చెప్పినప్పుడు టక్కుని తీసేదానికి. వారి యావత్ బాధలో, యావత్ బాధ ఏ బాధ అయినా, నువ్వు ఫిజికల్గా జీవిస్తూ పడే ప్రతి బాధ యేసుప్రభు పొందినాడు. నీ బాధ తన బాధగా తీసుకున్నాడు ఆయన. చూడండి, ఆయన వారి యావత్ బాధలో బాధ నొందెను అని చూడండి. యావత్ బాధ, అదే మాట కదా నేను చెప్పింది. యావత్ బాధలో బాధ నొందినాడు ఆయన. అంటే నీ బాధంతటి తన బాధగా తీసుకున్నాడు. నీ కొరకు ఆయన బాధపడెను, నీ కొరకు ఆయన నలగొట్టబడెను. యావత్ బాధ అన్నాడు. కాబట్టి అన్ని బాధలు తీసుకున్నవాడు సంతోషం ఇవ్వకుండా ఉంటాడా? తెలుసు ఆయన బాధ అంటే ఏంటో తెలుసు. మన కొరకు ఆయన బాధపడి అని రాయబడింది కదా. క్రీస్తు కూడా పేతురు పత్రికలో చెప్తాడు కదా, చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మన సమస్యల కొరకు బాధపడి ఉంటాం, ఆకలి కొరకు బాధపడి ఉంటాం, అవసరతల కొరకు బాధపడి ఉంటాం, మనకి ఏదైనా దక్కలేదని బాధపడి ఉంటామేమో. కానీ యేసు ప్రభు వారు మన కొరకు బాధపడ్డాడట. మనము వేటి కొరకు బాధపడితే ఆయన మన కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనమందరము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడట. అంటే మనం ఇతరుల కొరకు కూడా బాధపడాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ బాధను పంచుకోవాలన్నమాట. అందుకే ఏడ్చే వారి దగ్గరికి పోయి ఆ ఓదార్పు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినాడు. విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు. ఒకే రోజు నీకు ఒకటి మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, ఒకటి డెత్ కార్యక్రమం, ఒకటి చనిపోయినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఎక్కడికి పోతావు? పెళ్ళికి పోతే బిర్యానీ ఉంటుంది, చావు కట్టి పోతే ఉంటుంది, ఏడ్చుకుంటా ఉండాల. యాడికి పోతావు? లోకస్తులు అయితే ఒకళ్ళ పెళ్ళికి పోవచ్చేమో, విశ్వాసి పెళ్ళి కాదు పోవాల్సిందే. డెత్ ఎక్కడ ఉందో, ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ విచారం ఉందో, ఎక్కడ కోల్పోయావని బాధతో ఉన్నదో వాళ్ళ దగ్గరికి పోవాలంట. ఎందుకు? వాళ్లకు నీ ఆదరణ అవసరం. నీ ముఖాన్ని చూసి ఆ బాధను పంచుకుంటారు. నువ్వు వాళ్ళని చూసి ఓదార్పునిస్తావు, ప్రేమ గల మాటలు చెబుతావు, దేవుని వాక్కులు చెబుతావు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. కాబట్టి నువ్వు ఎక్కడ అవసరం? పెళ్ళిలో అవసరం లే, నీ అవసరం ఆడేం అవసరం లే, వాళ్ళ సందర్భంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నీ అవసరం ఉంది. అవతల వ్యక్తి ఆ బాధను పంచుకునే దానికి ఎవరు లేకపోతే ఇంకా ఎక్కువ బాధ పడతారు. కాబట్టి అక్కడ ప్రలాపం ఉన్న చోటికి నువ్వు వెళ్ళు అంటాడు. ఆయన వారి యావత్ బాధలో బాధనందాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఆయన మన కోసం, మనం రక్షించడం కోసం. ఆయన అడుగుజాడలు ఎందుకు నడుచుకున్నట్లు మనకు మాదిరి ప్లాట్ఫామ్ వేసి పిల్లాడు, ఇట్లా మీరు నడవండి అని. కాబట్టి ఆయన సన్నిధిలో ఈ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. ఆయన సన్నిధిలోనే ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. అందుకే మోసే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ప్రయాణము, మా ఆత్మీయ ప్రయాణంలో నీ సన్నిధి ఉండాలని మనం కూడా అడగల. మనం వెళ్ళే
చోటు ఏదైనా కావచ్చు, మన పని ఏదైనా కావచ్చు, ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలి. ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో ముందు మోకాళ్ళని ప్రార్థన చేయాలి. మన ప్రయాణంలో ఆయన ఉండాలా, మన భోజనం దగ్గర ఆయన ఉండాలా, మన పడక దగ్గర ఆయన ఉండాలి. ఆయన సన్నిధి లేకపోతే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఆయన మనల్ని దేవుని సన్నిధానంలో యేసు ప్రభు వారు సమాధానంతో కూర్చుండబెట్టాడు. మనకు బాధ కలిగినప్పుడు మనం దేవునికి అక్కడ ఆయన సన్నిధిలో మొరపెట్టే వాళ్ళంగా ఉండాలా. తర్వాత ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషము కలుగుతుంది. సంపూర్ణ సంతోషం ఉంది కాబట్టి బాధల నుండి విడుదల కలుగుతుంది. కాబట్టి ఆయన సన్నిధి నాకు దూరంగా ఉండకూడదు, నువ్వు ఉండాలి మాతో. మోసేతో దేవుడు చెప్పి నా సన్నిధి నీతో కూడా ఉంటుంది, నీకు విశ్రాంతి ఇస్తాను పో అన్నాడు. నీ సన్నిధి రాకపోతే మేము పోనేమో అన్నాడు. ఏమా అర్థమవుతుందా? లేవి కాండంలో మరొక మాట చూద్దామా? 10:2 చూడండి, మాట ముగించుకుందాం. లేవి 10:2లో కూడా మాట ఉంటుంది సన్నిధి గురించి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి కొంతమందిని కాల్చేసిందట. అక్కడ దేవుని దగ్గర జాగ్రత్తగా కూడా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఎట్లంటే అట్లా అపవిత్రంగా ఉండకూడదు, అపవిత్రమైనవి చేయకూడదు. దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండాలి. అపవిత్రంగా ఉన్నందుకు, అపవిత్రవి మాట్లాడినందుకు కాల్చబడుతూ వచ్చారు. కొత్త నిబంధనలు కూడా అననీయ సప్పిరా అనే వాళ్ళు కూడా ఆయన సన్నిధిలో అబద్ధం ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ జాగ్రత్త అవసరమని వాక్యం చెప్తుంది. సంఖ్యాకాండంలో కూడా మనకు మాట చూద్దాం. సంఖ్యాకాండంలో మంచి మాట, దీవెనకరమైనటువంటి మాట మనం ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం. ఆయన సన్నిధిలో మనకి ఏమేమి జరుగుతున్నాయో చెప్తున్నాడు చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25, 26 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు చూడండి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక అని పలుకుతున్నాడు. తర్వాత యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయునుగాక. చూడండి, ఇది ఆశీర్వచనం. తన సన్నిధి కాంతి మనకు తోడై ఉంటుంది, ప్రకాశించేది, తేజస్సునిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది. ఈ మాట వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు. ఆరాధనలో, ప్రార్థనలో ఇది వాడమని వాళ్ళకి చెప్పినాడు దేవుడు. బ్లెస్సింగ్ టైం అన్నమాట ఇది. మామూలుగా మనం ప్రార్థన చేసుకొని ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా, కానీ కొన్ని చర్చెస్లో ఈ చివరి మాటలుగా పలుకుతూ ఉంటారు పలుకులు. అది ఎక్కువగా ఈ మాట కూడా పలుకుతారు. మా ఉత్తర పద్ధతురాలు మాదిరి కూడా పలుకుతూ ఉంటారు మామూలుగా సేల్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే. ఆయన తన సన్నిధి ప్రకాశము, తన కాంతి ఉదయింపజేసి చూడండి నీకు సమాధానము కలగి. కాబట్టి ఆయన సన్నిధి చాలా ఇంపార్టెంట్. ఆయన సన్నిధిలో మనము బహు వినయముతో ఉండటం అలవాటు చేసుకోవాలా. ప్రార్థనకు జవాబు పొందుకోవాలా. ఎందుకంటే అక్కడ మనకు సంతోషం దొరుకుతుంది. సంతోషం ఉందా అక్కడ కదా? ఆయన సన్నిధిలో ఏముందంట బేబీ? సంపూర్ణ, కొంచెం కొంచెమా, సంపూర్ణం, సంపూర్ణంగా ఉందంట. ఇది మనకు కావాలా లేదా? సంపూర్ణ సంతోషము కావాలా. నువ్వు సంపూర్ణంగా ఉంటే సంపూర్ణంగా పొందుకుంటావు. మనం నిలకడ లేకుండా అంటే మనకు కూడా ఏమి కదా. మనం నిలకడగా ఉంటే అన్నీ రుచి చూస్తాం మనం. కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయొద్దు. ఒక దేవదూత దిగి వచ్చింది కొర్నేలి దగ్గరికి. ఏం చెప్పింది? అనౌన్స్మెంట్ ఏం చేసింది? కొర్నేలి, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను ఎక్కడ పోయినాయంట? దేవుని సన్నిధికి చేరాయి కాదు, జ్ఞాపకార్థముగా చేరాయి, మామూలు కూడా కాదు. ఎంత ధన్యత! ఒక కొర్నేలి ప్రార్థన ఆ విధంగా దేవుని సన్నిధిలో వినపడుతూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉందంట. ఈ ప్రార్థన ధూపం వలె అంటాడు మనకు ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం ముగిస్తాము. ధూపం వలె ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూద్దామా మాట. ప్రకటన 8:4. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ
పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. చూడండి, నీ ప్రార్థన ఒక ధూపము అన్నాడు. చూడండి, ఆ ధూపములాగా ఆయన సన్నిధికి పోతా ఉంది. దేవుని సన్నిధికి చేరాల మన ప్రార్థన. అంత బహు వినయంతో మనం చేసేది నేర్చుకోవాలి. దేవుని దగ్గర అనే అనుభవాలు పొందండి, వ్యక్తిగతంగా పొందండి, కుటుంబంగా పొందండి. ఇజ్రాయెల్ దేశము ఈ గాజా పట్టణం మీద, ఈ ఇరాన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాను, అయినా యుద్ధం ఆగాల. ఎంతోమంది నష్టపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అని చూస్తూ ఉన్నాం. ఎవరిదైనా ప్రాణమే. ఆ యుద్ధము ఎందుకు జరుగుతుందో వాళ్ళకు తెలుసు. అయితే యుద్ధంలో నష్టపోయేది మెటీరియల్ అయితే కనుక పర్వాలే, ఇండ్లు అయితే పర్వాలే, ఇంకొకటి అయితే పర్వాలే. కానీ అక్కడ కొంతమంది నిరాశ్రులై పోతూ ఉన్నారు. పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు. ఇవన్నీ చేసినప్పుడు బాధ్యతగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ వస్తున్నాను నేను, అది ఆపేయాలి. కానీ మొన్న అనుకోకుండా వాళ్ళు యుద్ధము విరామము ఇచ్చినారని అంటే నేను సంతోషపడినా. దేవుడా స్తోత్రం. మన ప్రార్థన దేవుడు ఆలకించడం అనే దానికి మనకు ఒక తృప్తి. అంటే ఆ పరిస్థితి కోసం ప్రార్థన చేసినామా లేదా? ప్రార్థన చేయకపోతే మనకేమి ఉండదు. దానికోసం ప్రార్థన చేసినాం కాబట్టి అది జవాబు వచ్చింది అని నేను అనుకుంటా. నువ్వు వచ్చిందన్నా అని నేను అనుకోవచ్చు. నేను అనుకోను. నా ప్రార్థన వినబడింది. ఆ ప్రాంత ప్రజలు బాగుండాలని నేను కోరుకున్నా, సమాధానంగా ఉండాలని కోరుకున్నా. అప్పుడే ఆ బబులోనికో ఇంకో చోటు పోయిన వాళ్ళంతా సంతోషంగా యుద్ధం మానుకుంటానే వాళ్ళు మూటెముల సర్దుకొని మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి రావడానికి ఉత్సాహంగా వస్తున్నారని పేపర్కి మరుసటి రోజు చేసినారు. అంటే ఒక మంచి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చిందనే నాకు తృప్తి. అలా మనము బాధ్యతగా ప్రార్థన చేయాలా, దేవుని దగ్గర అడగాల. అది ఎందుకు మనకు జవాబు రాలేదు అనుకోవాలా, జవాబు వచ్చింది అనుకోవాలి. మనం నిజం దేవుడు మొరాలి. ఎంతమంది చేస్తున్నారో నాలాంటి వాళ్ళు, మన సంఘము ఎవరైనా కావచ్చు, చేస్తూ ఉంటారు. ప్రభా అని గుర్తుపెట్టుకొని. ఎందుకంటే మనకు యుద్ధములు మానుపువాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తనలో ఉంది అనుకుంటా. మాట చూద్దామా? చెప్పాం కాబట్టి అది మళ్ళీ గుర్తుకు వస్తుంది. 140 మనం చదివింది. అక్కడ ఒక మాట ఉంది చూడండి, యుద్ధములు మాన్పువాడు ఆయన అన్నటువంటి మాట. యుద్ధములు నాకు నేర్పించిన వాడు అనేది కదా మనం చదువుకున్నాం. కానీ ఒకటి మాన్పువాడు కూడా అని కూడా రాయబడింది. యుద్ధములు మాన్పువాడు ఆయన అని కూడా రాయబడింది. ఇక్కడ యుద్ధం నేర్పించేవాడు అని చదువుకున్నామా? ఇది ఎక్కడో ఉంటాయి, మీకు చెప్పాలంటే. మనం చదువుకుంది నా చేతులకు యుద్ధములు, నా వేళ్ళకు పోరాటం అనేది. అది కాకుండా ఇంకొక మాట, యుద్ధములు మానుపువాడు ఆయన. ఆ మాట ఇంకో చోట ఇది. ఇంకొకటి ఇక్కడ చూడండి, 140 కీర్తన 7వ వచనంలో చూడండి ఏముందో. దానికి పర్యాయ పదంగా తీసుకుందాం దీన్ని. 7 యుద్ధం మానుపువాడు అనేది కూడా ఉంది, తర్వాత మనం చూద్దాం. కానీ ఇక్కడ మనం చేసే ప్రార్థన, ప్రజలు బాగుండాలని చేసే ప్రార్థన, దాని అర్థం ఇక్కడ ఉంది చూడండి. 7వ వచనం 140 కీర్తన 7. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు చూడండి, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. మనం కోరుకునేది, ప్రార్థించేది అది. ప్రభు వాళ్ళను కాపాడు, తలను కాయంటే బతికి వాళ్ళకు బ్రతుకు నీవు దేవా అని అడుగుతున్నాం. ప్రశాంతంగా వాళ్ళు బతకాల, మారవనసుతో బతకాల, రక్షణతో బతకాల. తలను గాయడం అంటే అర్థం అదే కదా, ఆ యుద్ధంలో చనిపోకుండా కాపాడబడాల. ఇది మన బాధ్యత. కాబట్టి తలను కాసేవాడు ఆయన. నీ తలకు ఏం కాకుండా, నీ జీవితానికి ఏం కాకుండా కాసేవాడు ఆయన. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. అందుకే శత్రువు కోసమే ప్రార్థన చేయమన్నాడు కదా ఆయన, కదా. మీ శత్రువు కొరకు ప్రార్థన చేయండి అంటే చేయాల. యుద్ధము అనేది
ఎందువలన పుడుతుందో మన యాకోబు పత్రికలో రాయబడింది. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. స్వార్థం అన్నమాట. వాడికంటే నేను బాగుండాలా, ఆ దేశం కంటే నా దేశం బాగుండాలా, వాళ్ళని ఏదో ఒక రకంగా తక్కువ చేయాలా, ఎదగకుండా చేయాలా. ఈ మైండ్ అంతా చూడండి, సాయితనంగా ఈ ప్లాన్ ఇదంతా కూడా. అందుకు ఈ యుద్ధాలు వస్తూ ఉంటాయి. అవతల వాడు కొడతా ఉంటే ఎన్నిసార్లు నీ యువతలోడు ఊరుకుంటాడు? వీడు తిరగబడినప్పుడు ఆ యుద్ధంగా మారుతాడు. కాబట్టి దేవుడు తలను కాసేవాడు, యుద్ధాన్ని మాన్పేవాడు, యుద్ధం నేర్పించేవాడు అని చదువుకున్నాం. కానీ తలను కాసేవాడు, యుద్ధంలో నీ తల కాసేవాడు కూడా ఆయనే. కాబట్టి ప్రార్థనా గదిలో, దేవుని దివ్య సముఖంలో, ఆయన మందిరములో మనం ఈ అనుభవాలను రుచి చూడాలి. మనకు ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రభు యుద్ధం మానుకోమన్నాం, ప్రజలు కాపాడమన్నాం, యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు ఆపార్థన చేయం, ఇంకొకటి చేస్తాం. వాళ్ళు రక్షణ పొందేటట్లుగా, వాళ్ళు మేలు పొందేటట్టుగా, సువార్త ప్రకటించబడేటట్టుగా. కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావాలా. మన ప్రార్థన మనకు బలం, దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం మనకు ధైర్యం ఇస్తుంది. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని రోమపత్రికలు అదే కదా చదువుతాం. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి. మనం చాలాసార్లు దేవుడు మన పక్షాన్ని లేడనుకొని మనమే ఒంటరి పోరాటం చేయడానికి చేతులు చెప్తూ ఉంటాం, కానీ చాలా దెబ్బతింటాం. దేవుని కలుపుకొని మనం యుద్ధం చేయాలి. యుద్ధం యెహోవాదే కాబట్టి ఆయనే మనకు ఇట్లా చేయి అట్లా చేయ చెప్తారు. కాబట్టి ఆయన సన్నిధి ఈ ఉపయోగాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను కూర్చుండబెట్టడానికి యేసు ప్రభువు మాంసయుక్తమైన దేహంలోనికి వచ్చి ఆయన మరణం వలన మనల్ని దేవునితో సమాధాన పరిచాడు. ఆయన సన్నిధిలో 142 కీర్తన 2 ప్రకారం బహు వినయముతో ఆయన దగ్గర నేను మొరపెడతాను. ఆయన సన్నిధిలో నా బాధలను ఆయన సన్నిధిలో నేను తెలియపరుస్తాను. 16 కీర్తన 11లో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగుతుంది. చూడండి, నిర్గమకాండంలో నీ సన్నిధి రాకపోతే మేము పోనే ఎందుకు? ఆ సన్నిధి, ఆ ప్రకాశత్వము, ఆ దీవెన, ఆ నడిపింపు అన్నీ దొరుకుతాయి అక్కడ. నీ ఏడిస్తే బాధకు సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. ఎన్ని ఉపయోగాలు ఆయన సన్నిధిలో దొరుకుతున్నప్పుడు ఎవరైనా ఈ సన్నిధి పోగొట్టుకుంటారా? అందుకు ఆయన సన్నిధిని మనం పోగొట్టుకోవద్దు. ఆయన సన్నిధికి జ్ఞాపకంగా మన ప్రార్థనలు ధూపం వలె వెళుతూ ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధిలో ఎక్కువ గడపండి. ఏడంటే ఆడ గడిపి ఊరికే ముసలమ్మ ముచ్చట్లన్నీ పెట్టుకొని సమయానంతా పోగొట్టుకొని ఏ లాభం లేకుండా ఉండొద్దండి. ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అంట. నీ ఆత్మలో ఫలం ఉండాలి. నీ ప్రార్థనకు ఫలం దొరికిందంటే నువ్వు ఎంతో సంతోషపడతావు. పోగొట్టుకుని ఆమె ఏం చేసిందట? అమ్మా, పోగొట్టుకుని ఆమె ఏం చేసిందట? ఇల్లంతా పొరకబెట్టి బాగా ఊడ్చిందంట. ఊడ్చినప్పుడు దొరికిందంట. దొరికితే అమ్మయ్య దొరికింది అని ఊరికి పెట్టుకుందా? ఏం చేసింది? తన చుట్టూ ఉన్నటువంటి చెలికత్తెలు అంటే ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్పిందంట, వదినా, అక్క, సినమ్మా, చూసినావా వారం అంతా కష్టపడి సంపాదించేది సొమ్ముది కింద పడిపోయింది, కనపరాకుండా పోయింది. బాగా దీపం పెట్టినా, క్యాండిల్ వెలిగించి ఎతుకులాడుతూ పోతే ఆడున్నది బియ్యం ప్యాకెట్ కింద అని దొరికిన దాన్ని సంతోషంతో చెప్తావు. పోగొట్టుకున్నప్పుడు ఎవరు చెప్పం. పోగొట్టుకున్నావు అప్పుడు చెప్పినావు అనుకో, ఎట్ట పోగొట్టుకున్నావు తెలివి లేకుండా, ఏం చేతులలో చెత్త లేదు, నిద్రముఖం పెట్టుకొని నావు అని అంటారు. కాబట్టి శ్రద్ధగా వెతికేదంటే వెతికినప్పుడు దొరికిన సంతోషాన్ని అట్లా దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా దొరికితే నువ్వు సంతోషంగా చెప్తావు. ఒక ఆత్మ దొరికిందా సంతోషంగా దేవుడికి చెప్తావు, ఇంకొకరికి చెప్తావు. నువ్వు ఏం అన్ని పోగొట్టుకునే వాళ్ళ మధ్య అంటే ఏమి ఎవరికి
నువ్వే పోగొట్టుకునే దాని మాత్రం ఉండవు, నువ్వేం చెప్తావు? మనమే పోగొట్టుకునే వాళ్ళ మాత్రం అంటే మనం ఏం చెప్తాం? పోగొట్టుకుంటే ఏం చెప్పాం, సైలెంట్గా అంటాం. దొరికితే చెప్తాం. ఆవిడ దేవుని దగ్గర నుంచి మనం ఇవన్నీ పొందుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా అక్కడ మనకు దొరికే వాటి అన్నింటినీ కూడా సమాధానాన్ని మనం పొందుకుందాం. మోకరించుదాం, ప్రభు యొక్క బలాన్ని పుచ్చుకుందాం.